ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను ఫస్ట్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాం. రెండవ దిన వృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 36వ వచనము. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హెజ్కియాయును జనులందరినూ సంతోషించిరి. 2 Chronicles chapter 29 verse 36. Then Hezekiah and all the people rejoiced that God has prepared the people since the events took place so suddenly. God, he does a miraculously suddenly his works. దేవుడు హఠాత్తుగా అద్భుతంగా ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తారు. దేవుని కార్యాలు మనము ఊహించలేనివి, మనము అనుకోని విధంగా దేవుడు తన ఆలోచనతో జరిగించే కార్యాల కోసం మనం ప్రార్థన చేద్దాము. సడన్లీ గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ అస్. దేవాది దేవుడు మనల్ని ఎప్పటి నుంచో ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో సడన్లీ ఎనీ మినిట్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్. బీ వాచ్ఫుల్. అదే యేసయ్య మనకి నేర్పించారు. ఏ దినమో ఏ క్షణమో తెలియదనక మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. బీ వాచ్ఫుల్ అంటే మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని కోసం మనం వేచి ఉండటం. అలాగే హెజ్కేయా, మనకి తెలుసు కదా, హెజ్కేయా రాజు 2వ రాజులు 20వ అధ్యాయంలో ఆయన చనిపోతున్నారని యెషయా గారు చెప్పినప్పుడు వెంటనే ఆయన మోకాళ్ళ మీద పడిపోయి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు మనము 2వ రాజులు గ్రంథము 20వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినప్పుడు దేవాది దేవుడు ఆయన మహాకృపలో మళ్ళీ ఆయన యొక్క లైఫ్ని ఎక్స్టెండ్ చేసి ఆయన జీవితాన్ని పొడిగించి ఆయన 15 years ఆయన లైఫ్ని ఎక్స్టెండ్ చేసి ఆ యొక్క రోగాన్ని స్వస్థపరిచారని మనం నేర్చుకుంటున్నాం కదా. ఆయన కన్నీళ్లను తుడిచారు. అలాగే ఈ రోజున హెజ్కేయా గారు ఇట్స్ ఎ రెస్టోరేషన్ ఆఫ్ ద ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుని కార్యాలు, దేవుని యొక్క హస్తాన్ని చూసిన హెజ్కేయా గారు హీ హాజ్ డన్ మెనీ థింగ్స్ విత్ ద విల్ ఆఫ్ ద గాడ్. సమ్ ప్లేసెస్ లైక్ హీ ఆల్సో ఫెయిల్డ్. కొన్ని చోట్ల ఆయన కూడా పడిపోయారు. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హీ ట్రై టు వర్షిప్ ద లార్డ్ విత్ హిస్ హార్ట్. దేవుని హృదయపూర్వకంగా, అలాగే దేవుని కార్యాలు ఎన్నో దేవుని యొక్క శక్తితో జరిగించినట్టుగా మనం చూస్తున్నాము. హియర్ హీ ఈస్ డూయింగ్ దట్ రెస్టరేషన్ ఆఫ్ టెంపుల్ వర్షిప్. మళ్ళీ తిరిగి దేవాలయంలో మంచి స్తుతి ఆరాధన జరగాలని రెస్టోర్ చేస్తున్నారు ఈ అధ్యాయంలో. అండ్ హీ ప్రిపేర్డ్ పీపుల్, వాళ్ళని ఆరాధించడానికి వాళ్ళ హృదయాన్ని మూవ్ చేస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు. రివైవల్ వస్తూ ఉంది చూడండి. ఇక్కడ అది రివైవల్ కోసం, ఉజ్జీవం కోసం, దేవుని కార్యాలు జరగటం కోసం, దేవుని యొక్క స్పందన కోసం, దేవుని యొక్క సన్నిధానం కోసం ఇక్కడ దేవుని ప్రార్థన చేస్తున్నట్టు ఉన్నారు. లూకాసు వార్త 2:13 కూడా మనం చూస్తుంటే సడన్లీ ఆల్ ద ఏంజలిక్ ఆ యొక్క సడన్గా వెంటనే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని దేవుడు భూమి మీద కనెక్ట్ చేసి దేవదూతలను పంపించి యేసయ్య జన్మించినప్పుడు వాళ్ళు దేవుని స్తుతించి ఆరాధించారని మనం చూస్తున్నాము. సో గాడ్ కనెక్ట్స్ ద హెవెన్ అండ్ ఎర్త్ టు డూ హిస్ మిరకల్స్, టు డూ హిస్ సైన్స్, టు డూ హిస్ సూపర్ న్యాచురల్ వర్క్స్. దేవుడు పరలోక రాజ్యాన్ని భూమిని కలిపి ఆయన అసాధారణమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించడానికి సడన్గా వెంటనే అద్భుతంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడని మనం నేర్చుకుంటున్నాం. అలాగే అపోస్తల కార్యాలు 16, 25, 26 వచనాలు మనం చూస్తూ ఉంటే సైలస్ గారు అలాగే అపోస్తల పౌల్ గారు వాళ్ళు జైల్లో ఉండి బాగా వాళ్ళని కొట్టి దేవుణ్ణి సువార్త చెబుతున్నారని వాళ్ళని నిందించి కొట్టి గాయపరిచి వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా. వాళ్ళు దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు వెంటనే అక్కడ గ్రేట్ ఎర్త్ క్వేక్, ఆ భూమి అంతా కూడా గొప్ప ధ్వనితో, గొప్ప శబ్దంతో ఆ భూమి అంతా కూడా కదిలిపోయి ఆ యొక్క చైన్లన్నీ కూడా విడిపోయి వాళ్ళని దేవుడు ఏ విధంగా ఆయన కార్యాలను అక్కడ చూపించారు. దాని ద్వారా ఆ జైలరు వారి కుటుంబం అంతా కూడా దేవుని యొక్క రక్షణలోకి వచ్చిందని మనం నేర్చుకున్నాము. అలాగే మనకి మార్క్స్ వార్త 13వ అధ్యాయము 35, 36 వచనాలు చూస్తుంటే ఒకసారి దేవాది దేవుడైన అన్ని సూచనలన్నీ ఇచ్చి యేసయ్య భూమి మీద జన్మించారు. కానీ సడన్గా 2వ రాకల్లో సడన్గా ఆ యొక్క ర్యాప్చర్, ముఖ్యంగా ఆ యొక్క మనల్ని మధ్యాకాశంలోకి దేవుని సన్నిధానంలోకి తన వధువును తీసుకొని వెళ్ళటానికి దేవుడు సడన్గా రాబోతున్నారు. అలా వచ్చినప్పుడు మనం నిద్రపోయే వారిగా, లేకపోతే ప్రొక్రాస్టినేషన్తో అంటే పోస్ట్ పోన్ చేసుకుంటా ఆ తర్వాత చూడొచ్చులే, తర్వాత ప్రార్థన చేసుకోవచ్చులే, తర్వాత చదువుకోవచ్చులే, తర్వాత ఇంకా మనకి సమయం ఉంది కదా, ఎప్పటి నుంచో చదువుతున్నారు కదా దేవుడు వస్తారని, ఇంకా రాలేదు కదా, మేబీ ఈ టైంలో రాదేమో, అలాగా మనము ప్రిపరేషన్ లేకుండా ఉండొద్దు అని అంటున్నారు. అలాగే సామెతలు 29:1 మనం చూస్తుంటే దేవుడు తన వాక్యంతో మనల్ని రెబ్యూక్ చేసి గద్దించి మనల్ని కరెక్ట్ చేసినా కానీ మనం వాచ్ఫుల్గా లేకపోతే, మన దానికి తగినట్టు నడుచుకోకపోతే సడన్ డిస్ట్రక్షన్ వస్తుందంట.
అది సడన్గా మనుషులను అది నాశనం చేసే కార్యాలు జరుగుతాయి అంట. ఈవెన్ గాడ్ వాంట్స్ యూ, ఈవెన్ గాడ్ ప్రిపేర్స్ యూ, ఈవెన్ గాడ్ టీచెస్ యూ. ఇఫ్ యు ఆర్ నాట్ ఒబీడియంట్ టు దట్ వన్, ఇఫ్ యు ఆర్ నాట్ వాకింగ్ అకార్డింగ్ టు దట్, దెర్ విల్ బి సడన్ డిస్ట్రక్షన్స్ ఆల్సో విల్ కమ్ అనేసి వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే మనం చూస్తుంటే మలాకి 3:1 చూస్తే ఫస్ట్ కమింగ్ అండ్ దెర్ ఆర్ సెకండ్ కమింగ్ ఈజ్ దెన్. ఫస్ట్ కమింగ్ అప్పుడు మన బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారు ఆయన వేస్ని ప్రిపేర్ చేశారు. యెషయా 40 రాసినట్టు, మలాకి 3:1 రాసినట్టు దేవుడు ప్రిపేర్డ్ అండ్ హీ కేమ్. బట్ సెకండ్ కమింగ్ ఈజ్ కమింగ్ టు రూల్. లెట్ us బి రెడీ. సడన్లీ హీ మైట్ కమ్ ఎనీ టైమ్. సడన్గా మనం బూరధ్వని వింటాము, సడన్గా మధ్యాకాశంలో దేవుడు వస్తారు మనల్ని తీసుకొని వెళ్ళటానికి. ఇది మన నమ్మకము, ఇది మన నిరీక్షణ, ఇది మన విశ్వాసం. So let us be prepared and be ready. Don't be neglected, don't be lazy, don't be procrastinated, don't be like a sleepy. నిద్రపోతా, లేకపోతే టైంను వృధా చేసుకుంటా, ఎప్పుడో వస్తే అప్పుడు చూసుకుంటాంలే అని బుద్ధి లేని కన్యకలాగా మనల్ని ఉండవద్దు అని అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. అలాగే మత్తయి సువార్త 24:48 మనం చూస్తూ ఉంటుంటే దేవుడు అంటా ఉన్నారు, మనకి ఉపమానం చెబుతా ఉన్నారు. మన యజమాని ఎంతో కాలమైంది వెళ్ళి, ఎప్పుడు వస్తారో తెలియదు, ఆయన వ్యాపార నిమిత్తం బయటకు వెళ్తారు, ఎప్పుడు వస్తారో తెలియదు అని. అలాగ ఉన్నప్పుడు దే డోంట్ నో వెన్ హీ కమ్ సడన్లీ. ఎప్పుడు సడన్గా వచ్చి ఆయన అంతా చెక్ చేస్తారో ఆయన తెలియదు. కాబట్టి మనం సిద్ధపాటుతో ఉండాలని ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్నారు. అలాగే చూడండి, ఇక్కడ మనకి మార్క్స్ వార్త 13:35-37 మనం చూస్తూ ఉంటుంటే ఇక యజమాని వచ్చేటప్పుడు మనం సిద్ధంగా ఉండాలి, యజమాని మనము ఎదుర్కొనే వారిగా యథార్థంగా ఉండాలని ఈ రోజున దేవుడు మనకి నేర్పిస్తున్నారు. అలాగే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:1-3 చూస్తుంటే దేవుడు తెలియజేశారు, ఆయన ఒక థీఫ్ లాగా, లైక్ ఏ థీఫ్ హీ కమ్స్ ఇట్ సిమ్స్. దొంగ మనకి ఎప్పుడు చెప్పి రారు కదా, అంటే దేవుడు దొంగని కాదు, ఏ సమయంలో ఆయన వస్తారో మనకి తెలియదు, కాబట్టి సిద్ధంగా ఉండమంటున్నారు. సో దొంగ చెప్పి వస్తాడా చెప్పండి, ఎప్పుడు చెప్పిరారు కదా. అలాగే దేవుడు కూడా ఆయన రెండవ రాకడ ఎప్పుడో సడన్గా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ర్యాప్చర్ సడన్గా ఉంటుంది. ఎత్తబడే సంఘంలో మనం ఉండేలాగా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలాగే దేవుడు అంటున్నారు కీర్తనలో 144:4 మ్యాన్ ఈజ్ లైక్ ఏ బ్రెత్. మనిషి ఏముంది, ఒక ఊపిరే కదా, 2 నిమిషాలు ఊపిరి ఆగిపోతే మనిషి చచ్చిపోతాడు కదా. సో కాబట్టి ఈ యొక్క ఊపిరిని దేవుని ఊపిరితో, దేవుడు రక్షణ అనే ఊపిరితో, దేవుని యొక్క శ్వాసతో మనం కనెక్ట్ అయి ఉంటే దేవాది దేవుని యొక్క నిత్య జీవంలో మనం రెండవ మరణం లేకుండా ఉంటామని సిద్ధంగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే కీర్తన 39:4-5 మనం చూసినప్పుడు, అలాగే 39:6 మనం చూస్తూ ఉంటే మ్యాన్ ఈజ్ బిజీ ఇన్ వెయిన్. ఏ కారణం లేకుండా బిజీగా ఉన్నాం మనమంతా, ఉపయోగం ఏమీ లేని బిజీనెస్ అంట అది. అండ్ ఆల్సో దేనికోసం బిజీగా ఉన్నారు, హీ వాంట్స్ టు బికమ్ వెరీ రిచ్, గొప్పవాళ్ళు కావాలని బిజీగా ఉన్నారు. But God is saying, you don't know who will reap those things, who don't know who will gather these all riches. మేబీ నువ్వు సంపాదిస్తావు, కష్టపడతావు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వవు, డబ్బు వెనకాల పరిగెత్తా ఉంటావు, గొప్పవాడిని అవ్వాలనుకుంటావు, కానీ వాటిని ఎవరు అనుభవిస్తారో కూడా నీకు తెలియదు. కాబట్టి దేవుడు అంటున్నారు, ఏ క్షణంలో నేను వస్తానో మీకు తెలియదు, సిద్ధపాటుతో ఉండండి. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. ఎస్ లార్డ్, టీచ్ us లార్డ్ ఫాదర్ గాడ్, ప్రిపేర్ us లార్డ్ ఫాదర్ గాడ్ టు రిసీవ్ యూ ఫాదర్ గాడ్, టు కమ్ టు యూ లార్డ్ ఫాదర్ గాడ్. తండ్రి, మీ బూర ధ్వని మేము వినినప్పుడు నాయన, మొదటి తెస్సలోనియన్స్ 4:18-18 అయినా, అలాగే యోహాను సువార్త 14:2-6 అయినా, అలాగే మొదటి కొరింథీయులు 15 ప్రభా, ఇదిగోనైనా ప్రభా, మేము రక్షణలో ఉన్న బిడ్డలునైనా, విశ్వాసమైన మేమునైనా, మేము జీవించి ఉన్నా కానీ మీలో ఉన్నామునైనా, మరణించినా కానీ అది మాకు మేలే అని ఏ విధంగా అపోస్తలుడైన పౌలు గారు అన్నారో, అదేవిధంగా నాయన ప్రభా, ఇదిగో మీ రెండవ రాకడికి నాయన, ఎత్తబడే సంఘంలో నాయన ప్రభా, ఇదిగో మధ్యాకాశంలోకి మీరు వచ్చినప్పుడు నాయన, మీ దగ్గరికి మేము వచ్చే బిడ్డలుగా మా హృదయాల్ని, మా తలంపుల్ని, మా ఆలోచనలు, మా జీవాన్ని, మా ఆత్మని నాయన ప్రభా, అలాగే ఈ యొక్క సమయాన్ని బహుజాగ్రత్తగా ఉపయోగించుకుంటానికి నాయన మీరు మాకు సహాయం చేసిన ఆయన ప్రభా, కృపను అనుగ్రహించిన ఆయన, మీ వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను మీరు మాకు అనుగ్రహించిన ఆయన. మేమే కాదు నాయన, ఎంతోమంది చీకట్లో ఉన్న బిడ్డలు నాయన, మిమ్మల్ని ఎరగని బిడ్డలు నాయన ప్రభా, బిడ్డల హృదయాల్ని నాయన ప్రభా మీరు ఓపెన్ చేసిన ఆయన ప్రభా,
ఈ యొక్క రక్షణ సువార్త ద్వారా వారు కూడా నమ్మి విశ్వాసంలోకి రావడానికి నాయన, ప్రతి ఒక్కరూ రక్షింపబడటానికి నాయన, ఎవ్వరూ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నాయన ప్రభా. ఎందుకంటే మీరు ప్రేమించే దేవుడినైనా, దయ చూపించే దేవుడినైనా, కృప చూపించే దేవుడినైనా, మా కోసం మరణించిన దేవుడు మీరు నాయన. మీ మహాకృపలోనైనా ప్రభా ప్రతి ఒక్కరూ రక్షింపబడి నాయన, మీ సన్నిధానంలో నిత్య జీవిలో మీ ప్రాణంతో మా ప్రాణం కనెక్ట్ అయిన ఆయన ప్రభా, మీ ఆత్మలో మా ఆత్మ కనెక్ట్ అయిన మీలో జీవించే బిడ్డలుగానైనా మమ్మల్ని దీవించిన ఆయన ప్రభా, కరుణించిన ఆయన, సహాయం చేసిన ఆయన. అలాగే బిడ్డలు ఏ ఏ సమస్యలు ఉన్నారో వారికి సహాయం చేసిన ఆయన ప్రభా, స్వస్థపరిచిన ఆయన. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.